సంక్రాంతి పండగ అంటే ముందుగా గుర్తొచ్చేది అరిసెలు. అరిసెలు చేయటం ముఖ్యం కాదు, వాటిని నిల్వ చేయటం కూడా ఎలాగో చూపిస్తున్నాను. అలాగే పిండి ముఖ్యము, బెల్లం ముఖ్యము, ఈ ప్రాసెస్ లో కూడా పాకం చాలా ముఖ్యము. బాగా పొంగుతూ వచ్చే అరిసెలు మెత్తగా రావాలంటే ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ అంతా ఎలా చేయాలో క్లియర్ గా ఈ వీడియోలో చూపిస్తున్నా. వెల్కమ్ టు విజయ వీడియోస్. ఈ రోజు ఎంతో టేస్ట్ అయిన మెత్తని అరిసెలు ఎలా చేయాలో చూపిస్తున్నా. అరిసెలు చేయడం కోసం నేను రేషన్ బియ్యం 2 కప్పులు తీసుకున్నా. ఇవి అయితే హాఫ్ కేజీ వరకు ఉన్నాయండి. కేజీ డబ్బాతోటి కొలిస్తే ఇవి 24 గంటల వరకు నానబెట్టుకున్నా. కనీసం 20 గంటలైనా నానబెట్టుకోవాలి. బియ్యం ఎంత ఎక్కువగా నానితే అరిసెలు అంత బాగా వస్తాయి. 6-7 గంటలకు ఒకసారి బియ్యం కడిగి పెట్టుకోవాలి. లేదంటే బియ్యం పుల్లగా అయిపోయి అరిసెలు బాగోదు. మధ్య మధ్యలో ఇలా కడుగుతూ నీళ్ళు పోసి పెట్టుకొని నానబెట్టుకోవాలి. నానినాక వడకట్టేసి ఇలా ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. బియ్యానికి వాటర్ తేమ ఆరిపోతే చాలు, ఎక్కువగా ఆరపెట్టకూడదు. బియ్యం తేమగానే ఉండాలి, అప్పుడు అరిసెలు బాగా వస్తాయి. మిక్సీ జార్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే గిన్నెకి పట్టించుకోవచ్చు. పిండిని ఇలా ఎంత మెత్తగా మిక్సీ పట్టుకున్నా సరే జల్లించుకోవాలి. మీరు గిన్నెకి పట్టుకొచ్చుకున్నా సరే జల్లించడం అయితే చాలా ముఖ్యము. పిండి ఇలా జల్లించుకున్నాక తేమ ఆరిపోకుండా చూసుకోవాలి. ఒకవేళ మీరు ముందే పట్టించి పెట్టుకున్నారనుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టండి, ఏదైనా కవర్ చేసి. తేమగా ఉంటేనే అరిసెలు బాగొస్తాయి. పిండి ఏ మాత్రం ఆరిపోయినా కూడా అరిసెలు అయితే రాదు. ఈ విషయం మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి. ఇలా నూకగా వచ్చిన దాన్ని మిక్సీలో వేసుకొని బియ్యం వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకుంటే బియ్యం వేస్ట్ కాకుండా ఉంటుంది. పిండి మనకు అనుకున్నంత వరకు వస్తుంది. మిక్సీ పట్టేలోగా ఈ పిండిని కూడా ఇలా ఆరిపోకుండా దగ్గరగా చేసి కవర్ చేసుకుని తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఏ మాత్రం చెప్పాను కదా, పిండి ఆరిపోకుండా జాగ్రత్త చూసుకోవాలి. ఇలా మొత్తం పిండి పట్టుకొని జల్లించినాక దీన్ని కవర్ చేసుకోవాలి. మీరు 2 కప్పుల వరకు బియ్యంతో అరిసెలు చేసుకోవాలనుకుంటే ఒక హాఫ్ కప్పు బియ్యం ఎక్కువగానే వేసుకోండి. నూకలో కాస్త మిగులుతుంది. మనం జల్లించేటప్పుడు కూడా అటు ఇటుగా పిండి పడుతూ వేస్ట్ అవుతూ ఉంటది. కాస్త బియ్యం ఎక్కువే పట్టండి. ఆ పిండి ఉంటే దోశలు చేసుకోవచ్చు, మురుకులు వేసుకోవచ్చు, ఏ విధంగా వాడుకోవచ్చు. పిండి కాస్త మిగిలేలాగే మిక్సీ పట్టుకోవాలి. బియ్యం కొలతల కంటే కూడా పిండి కొలతలు ముఖ్యము ఈ అరిసెలకి. మనము గ్లాస్ తోటైనా కప్పు తోటైనా దేనితోనైనా కొలుచుకొని తీసుకోండి ఒకదానితోటి. అదే కప్పు తోటి గ్లాస్ తో గానీ బియ్యం పిండి కొలుచుకోవాలి. అలాగే బెల్లం కూడా కొలుచుకోవాలి. ఇలా అంతా కొలుచుకొని ఒక గిన్నెలో తీసుకొని ఇలా గట్టిగా అదిమి పెట్టేసి పిండిని పైన కవర్ చేయండి, పాకం పట్టేలోగా ఆరిపోకుండా. అరిసెలు చేయటానికి బెల్లం చాలా ముఖ్యము. మంచి క్వాలిటీ బెల్లం తీసుకోండి. మార్కెట్లో అరిసెలు చేయటానికి సపరేట్ గా బెల్లం కూడా దొరుకుతుంది. మీకు అలా దొరికితే ఆ బెల్లం తీసుకోండి. అలా దొరకకపోతే కొంచెం రేట్ ఎక్కువగా ఉండే బెల్లం తీసుకోండి. ఒక గిన్నెలో 1 కప్పు బెల్లాన్ని పొడిగా చేసుకొని వేసుకుంటున్నా. నేను 3 కప్పుల బియ్య పిండికి 1 కప్పు బెల్లం పొడి చేసి తీసుకున్నాను. అందులో ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకొని బెల్లం కరిగించుకోవాలి. బెల్లం కరిగేలోగా ఎలాచి ఒక హాఫ్ గిన్నె కొబ్బరి మిక్సీ పట్టుకోవాలి. బెల్లం కరిగినాక వడకట్టి తీసుకోండి. బెల్లంలో నలకలు అలా ఉంటాయి. బెల్లం కూడా మంచి క్వాలిటీతే తీసుకోవాలి. మీరు తక్కువ క్వాలిటీది బెల్లం తీసుకున్నారనుకో అరిసెలు బాగా రావు, ఇరిగిపోతే గట్టిగా అవుతుంటాయి. మీరు బెల్లం మంచి చూసి తీసుకోండి. పాకం చెక్ చేయడానికి ఒక గిన్నెలో వాటర్ పోసుకుని అందులో బెల్లం నీళ్లు వేసుకుంటూ పాకం చెక్ చేసుకోవాలి. మొదట్లో 5-6 నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. మొదటిలో 5 నిమిషాలకు ఒకసారి చూసుకున్న పాకం దగ్గరగా వచ్చే కొంది 2 నిమిషానికి ఇలా వేసుకుంటూ చూసుకోవాలి. ఇలా చేతికి బాగా ఉంటలాగా వచ్చేలాగా చూసుకోవాలి. ఇంకా పాకం అయితే రావటానికి రెడీగా ఉంది. ఇంకొకసారి పాకం వేసుకొని చూసుకోవాలి. ఇలా వేసుకుంటూ చూసుకుంటుండాలి. చేతికి ఇంకా బాగా రాలేదు, ఇంకా దాదాపుగా పాకం రెడీ అవుతున్నట్టు ఇంకొకసారి కూడా వేసి చూసుకుంటుండాలి. పాకం దగ్గరకు వచ్చే కొంది ఎక్కువగా వాటర్లో వేసుకుంటూ పాకం చూసుకుంటుండాలి. అప్పుడే ఈజీగా తెలుస్తుంది. ఇలా బెల్లం పాకం వాటర్లో వేసుకున్నాక ఇలా ముద్దలాగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు పాకం రెడీ అయినట్టు. స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ముందుగా మిక్సీ పట్టుకుని కొబ్బరి ఎలాచి పౌడర్ వేసుకోవాలి. తర్వాత పిండిని కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి.
పిండి అంతా ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి కలుపుకునేటప్పుడు కూడా ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటప్పుడు అరిసెలు ఇద్దరుంటే బాగుంటుంది. ఒక్కళ్ళు కలుపుకోవడం చాలా కష్టమవుతుంది. నేను కొద్దిగా చేస్తున్నాను కాబట్టి ఇలా కలుపుకోండి. ఎక్కువ క్వాంటిటీలో చేస్తే కాస్త పిండి లూజ్గా ఉండేలాగా కలుపుకోవాలి. పిండి ఇలా గట్టిగా కలుపుకుంటే వెంటనే అరిసెలు వేయాలి. ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే మటుకు అరిసెలన్నీ వేసేతలకి లాస్ట్లో పిండి కాస్త గట్టిగా అవుతుంది. ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఇంకొంచెం లూజ్గా ఉండేలాగా పిండి కలుపుకోండి. పిండి మీద ఒక స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టుకోవాలి. నెయ్యి వేయటం వల్ల అరసి పిండి ఆరిపోకుండా ఉంటుంది. మీకు నెయ్యి వేసుకోవడం ఇష్టం లేదనుకుంటే నూనెనే వేసి పెట్టుకోవాలి. ఇలా వేయటం వల్ల పిండి ఆరిపోకుండా బాగుంటుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక ఒక కవర్ మీద ఇలా చిన్న ముద్దలాగా తీసుకొని అరిసెలాగా ఒత్తుకొని వేడి వేడి నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పాలిథిన్ కవర్ అయినా లేకపోతే ఆయిల్ ప్యాకెట్ మీద దేని మీద అయినా వస్తుంది. ఈజీగా వస్తాయి అరిసెలు. చేతికి కాస్త నెయ్యి రాసుకుంటూ అరిసెలు ఒత్తుకుంటే బాగుంటుంది. ఇలా రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని తీసుకోవాలి. మంట మరి ఓవర్ హీట్ ఉండకూడదు, మీడియంగా ఉండాలి. ఓవర్ హీట్ ఉంటే అరిసెలు త్వరగా మాడిపోతాయి. అరిసెలు కూడా ఒక్కొక్కటే వేసుకుంటూ తీసుకోవాలి. మీరు ఎక్కువగానే వేసిండ్రనుకో అరిసెలు బాగా పొంగుతూ రావు, ఒకదానికి ఒకటి తగులుకొని బాగోదు. ఒక్కొక్కటి వేసుకుంటేనే నిదానంగా ఇలా కాల్చుకోవాలి. నూనెలో అరిసేసినాక అరిసె పైకి తేలినాక చిల్లుల గంటితోటి తిప్పాలి. ముందే పైకి లేపకూడదు, అలా అయితే బాగా ఉడకదు. మీరు కావాలనుకుంటే ఈ అరిసె మీద నువ్వులు కూడా చల్లుకొని కూడా చేసుకోవచ్చు. కొబ్బరిని లైట్ గా మిక్సీ పట్టేయటం వల్ల పంటికి తగులుతూ కొబ్బరి టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇలాచి ఫ్లేవర్ కూడా ఈ అరిసెలో చాలా బాగా అనిపిస్తుంది. ఎన్ని కావాలంటే అన్ని అరిసెలు చేసుకోవచ్చు. మీకు అరిసెల్లో ఆయిల్ ఎక్కువగా ఉందనుకుంటే ఈ విధంగా ఒక స్పూన్ పెట్టేసి ఒత్తేసిననుకో ఎక్కువ ఉన్న ఆయిల్ అంతా పోతుంది. చూడటానికి కూడా లుక్ బాగుంటుంది. ఈ విధంగా అయినా చేసుకోవచ్చు. లేదు మీకు ఇలా పొంగుతూ ఉండాలనుకుంటే అలా అయినా ఉంచొచ్చు. ఎలా చేసుకున్న అరిసెలు అయితే బాగుంటుంది. మీరు ఆయిల్ ఎక్కువ వద్దనుకుంటే మార్కెట్లో కూడా అరిసెలు వత్తటానికి చెక్క కూడా ఉంటుందండి. అందులో వేసి వత్తుకున్న ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా పోతుంది. ఇలా ఎన్ని కావాలంటే అన్ని అరిసెలు వేసి చేసుకోవాలి. చూడండి కలర్ గానీ చెరగాని ఎంత బాగా అనిపిస్తుందో. నేను అన్ని ఈ విధంగా కాల్చుకున్నాను. నేను 3 కప్పుల వరకు తీసుకున్నాం కదా బియ్యపిండి, దానికి ఒక 8 దాకా అరిసెలు అయినాయి. మీడియం సైజు ఇవి, మరి పెద్దగా అయితే చేసుకోవట్లేదు, మరి అట్లనే చిన్నగాని కూడా చేయలేదు. మీడియం సైజు అరిసెలు ఒక 18 దాకా అయినాయి. అరిసెలు చాలా బాగా వచ్చినాయి. అరిసెలు ఇంత బాగా రావటానికి కారణం మెయిన్ బెల్లము. మంచి క్వాలిటీ బెల్లం తీసుకుంటే ఇంత బాగా అరిసెలు వస్తాయి. అలాగే పాకం కూడా చాలా ముఖ్యము. రెండు బాగా పర్ఫెక్ట్ గా కుదిరితే మటుకు అరిసెలు చాలా బాగా వస్తాయి. ఈ విధంగా నేను అన్ని అరిసెలను కాల్చుకున్నా. అరిసెలు కాల్చుకోవడం ముఖ్యం కాదండి, వాటిని స్టోరేజ్ చేయడం కూడా చాలా ముఖ్యము. ఇప్పుడు ఆ స్టోరేజ్ ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో. అన్ని అరిసెలు చాలా పర్ఫెక్ట్ గా బాగా వచ్చినాయి. సంక్రాంతి పండుగకి ఏవి చేసినా చేయకుండా అరిసెలు అయితే ఎక్కువ చేసుకుంటుంటాం. మేము ఖచ్చితంగా చేస్తాం. మా అమ్మగారు అయితే చాలా ఎక్కువ క్వాంటిటీలో ఈ పండుగ అయితే చేస్తారు. అరిసెలను ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను. ఇలా ఒక న్యూస్ పేపర్ మీద ఆరబెట్టుకోవాలి. ఖచ్చితంగా ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకోవటం వల్ల ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ పోతుంది. అరిసెలు కూడా ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి. దాదాపుగా నెల రోజుల వరకు నిలువ ఉంటాయండి. ఆయిల్ అంతా పోతుంది కాబట్టి ఆయిల్తో మీరు స్టోరేజ్ చేస్తే ఒక 10-15 రోజుల తర్వాత కాస్త మొక్క వాసనగా వస్తాయి. ఇలా ఆరబెట్టుకుంటే ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటాయి. అలాగని అరిసెల్ని ఫ్యాన్ కింద పెట్టకూడదు. అలా పెట్టుకున్నారనుకో గట్టిగా అయిపోతాయి. చూడండి ఎంత మెత్తని సాఫ్ట్ అయిన అరిసెలు రెడీ. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమంది చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేషన్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. నోటికి పిండి చుట్టుకోకుండా బలాన్నిచ్చే సున్నుండలు ఎలా చేయాలో ఆల్రెడీ వీడియో చేసి పెట్టిన, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.